హాయ్ గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ము- ఇది రియల్ స్టోరీ. ఈరోజు ఛత్రపతి మహారాజ్ అంటే యావత్ భారతదేశానికి తెలుసు. అట్లాంటి మన ఇండియాలో పుట్టడము, మనం చేసుకునే అదృష్టము. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన సినిమాలు దండి ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక సబ్జెక్ట్ మనం తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజున మాట్లాడుకుంటే ఇప్పుడు ఏం మాట్లాడదాం ఇప్పుడు ఆయన గురించి. దీంట్లో కంప్లీట్గా అక్కడక్కడ మా రాయలసీమ భాష వస్తుంది. దయచేసి తప్పులుంటే క్షమించండి. హిందూ ధర్మము, హిందూ సాంప్రదాయాలు అన్నీ నశించిపోతున్నప్పుడు ఒక యోగుడు జన్మిస్తారు. ఆయన పేరే ఛత్రపతి మహారాజ్. ఆయన అమ్మ ఉగ్గుపాలకు పాకి కళ్ళు జిజాబాయ్ హిందూ ధర్మం గురించి, హిందూ సనాతన ధర్మం గురించి అన్నీ చెప్తా పెంచుతారనమాట. మాకు తెలుసు కొంత అనగములనే తండ్రినే జైల్లో పెట్టి హింసించి చంపిన ఔరంగజేబు గురించి. మన సనాతన ధర్మము, మన హిందూ దేవాలయాలు మత మార్పిడి ఎక్కువ ఉంది. ఇంకో ఇప్పుడు మన సనాతన ధర్మంని, మన హిందువులని గౌరవించాలంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు శివాజీ మహారాజ్. ఆయన పుట్టాము మన భారతదేశంలో. మనం పుట్టాము, ఆయన పుట్టాము కాదు. ఆయన అట్లాంటి పుట్టబట్టే మన తెలుగు దేవాలయాలు, తెలుగు మతము ఇంకా బతికుందని చెప్పుకోవాలా. ఇకపోతే వాళ్ళ ఛత్రపతి శివాజీ వాళ్ళ అమ్మ పేరు జియాబాయి అన్నమాట. ఆమెకు పుట్టి మనకు ఇంకా పేరు తీసుకొని వస్తారు. ఇది ఛత్రపతి శివాజీ టైంలో జరిగింది కాదు. ఇప్పుడు మన రాయలసీమలో ఇద్దరు మాట్లాడుకుంటే, ఇద్దరంటే ఇటువైపు శివాజీ మహారాజు, అటువైపు ఔరంగజేబు నిలబడి మాట్లాడుకుంటే ఎట్లుంటారో మన రాయలసీమ భాషలో ఇప్పుడు మనం చూద్దాము. ఔరంగజేబు అంటారు. అదే, దయచేసి తప్పుగా అనుకోకండి. నిజంగా నీ తల్లికి నువ్వు పుట్టింటే కాక చూద్దాం అంటే, అరే మా అమ్మ పేరు గిరియాబాయ్, మా అమ్మకి నేను పుట్టినా. ఒకవేళ మీ అమ్మకు నువ్వు పుట్టింటే ఔరంగజేబ్, మీ అమ్మ పేరు మర్చిపోయేటట్టు కొక్క రాగానే ఔరంగజేబుకి అడ్డం నిలబడిన మొగోడు ఛత్రపతి శివాజీ. అట్లాంటి ఆయన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇది మా రాయలసీమ భాష. ఇద్దరు మనుషులు కొట్లాడుకునేప్పుడు ఇట్లా మాట్లాడుకుంటారు. దయచేసి పిల్లోళ్ళు ఇవి నేను అప్లోడ్ చేసేటప్పుడే పర్మిషన్ తీసుకుంటాలే. అంటే పర్మిషన్ అంటే యూట్యూబ్ అడుగుతారు మాకు పిల్లోళ్ళగా పెద్దోళ్ళగా అంటే పెద్దోళ్ళకు మాత్రమే పెట్టుకుంటా. ఇంకపోతే ఛత్రపతి మహారాజ్ అనే ఆయన ఎక్కువ భవానీ మాతని పూజించేవాడు.
జై భవానీ అనే నిదానం అంటే ఆ పలుకుతో ముందుకు పోయేవారు. ఇంకా ఇంకా వీరు అంటే 2 మాటల్లో చెప్పాలంటే ఔరంగజేబు ఇంకా బలశాలో మనందరికీ తెలుసు. అప్పట్లో మొఘల్ సామ్రాజ్యం ఎక్కువ ఉండేది. మొఘల్స్ ఎక్కువ ఉండేవారు. మన తెలుగోళ్ళని డామినేట్ ఎక్కువ చేసేవాళ్ళు. అట్లాంటి ఔరంగజేబుకి మన పెద్దాయన ఛత్రపతి పేరు చెప్పే నిద్రలో కూడా పడిపోయేది. అట్లా పరిపాలించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన నేను ఏం ప్రిపేర్ అయ్యి చేసే వీడియోలు కాదు ఇవి. నేను ఏది ప్రిపేర్ కాను, ఏది రాసుకోను. మనదంతా ఫ్లోలోనే ఉంటుంది. మనం రాసుకొని చెప్పేది ఇంకా మన చేత కాదు. ఇకపోతే ఎన్నో యుద్ధాలు, ఎన్నో సార్లు ఔరంగజేబుకి ఛత్రపతి శివాజీ పెద్దయిన పేరు చెప్తే ఇది పడేది. ఒకానొక టైంలో ఛత్రపతి శివాజీ వీరత్వం గురించి నేను చెప్పేది కాదు, బ్రిటిష్ వాళ్ళే చెప్పినారు. ఇట్లాంటి ఒక వ్యక్తి మన కాదు ఉంటే మనము అన్ని భారతదేశాన్ని ఏలింగచ్చు అని. ఇంకా ఎంత పెద్ద వీరులో ఇదో మనం గుర్తియాలా. కాకపోతే చిన్న బాధ ఏంటంటే ఈరోజు ఒక వర్ధంతికో ఒక పుట్టినరోజుకో గుర్తు చేసుకునే పేరు కాదు అది. ఆయన ఫోటో చూస్తేనే ఒక తెలియని వైబ్ వస్తుంది. వైబ్ అంటే ధైర్యం. ఇట్లాంటి వాళ్ళు మన ఇండియాలోనే పుట్టినారా, ఇట్లాంటి వాళ్ళు పెరిగిన ఊరికి పోయి వాళ్ళు పిలిచిన మట్టి వాసనను మనం పిలిస్తే మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు నాకు మాటలు రావడం లేదు, కోపం వస్తుంది. కాకపోతే యూట్యూబ్ ఛానల్ కదా, చిన్నోళ్ళు చూస్తారు, పెద్దోళ్ళు చూస్తారు. మనం ఎక్కువ బూతులు వాడకుండా వీలైనంత వరకు ఆ వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు. అందరికీ పుడతారు, చచ్చిపోతారు. చరిత్ర రాసేవారు ఒకరే పుట్టినారు, చనిపోయినారు. చరిత్ర తన పేరును గుర్తు పెట్టుకుంది. కాకపోతే ఇట్లా వర్ధంతికో పుట్టినరోజుకో కాకుండా రోజు తన పేరు కలుసుకోవాలని కోరుకుంటాను. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నీ ఆయన రీల్సే వస్తున్నాయి కాబట్టి ఇట్లా రోజు అన్నీ ఆయనవే కాకుండా రోజులో ఒక 2-3 వ్యక్తి అది పిల్లలకు చూపిస్తే ఆ పిల్లలకు హిందూ ధర్మం గురించి, ఛత్రపతి మహారాజు గురించి, అట్లనే సింహాజీ మహారాజు గురించి, తన పూర్వీకుల గురించి అన్నీ తెలుస్తాయన్నమాట. ఇకపోతే ఛత్రపతి మహారాజు లాంటి ఒక యోగుడు ఛత్రపతి మహారాజ్ గురించి చెప్పాలంటే మన భరతమాత చేతిలో ఉండే జెండా అని చెప్పొచ్చు. భవానీ అమ్మ చేతిలో ఉండే కత్తి అని చెప్పుకోవచ్చు.
ఇంకా ఔరంగజేబు గారే ఆయన చనిపోగానే స్వర్గం గారు కలిసి పెట్టు ఖుదా అంటే వాళ్ళ మతంలో వాళ్ళు ప్రేర్ చేశారనమాట. సింహం యుద్ధం గెలిచింది ఇద్దరు కానీ స్వర్గానికి గాలులు వాకిళ్ళు తెచ్చి పెట్టు అని ప్రేర్ చేసినారంటే వానికి ఎన్ని కాళ్ళు ఇది పడిందో మీరే అర్థం చేసుకోవాలా. తల్లి జిజియాబాయి తన ఉగ్గుపాలతో పాటు దేశం గురించి, దేశ ప్రజల గురించి, మన హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఆయనకు ఎన్నిసార్లు నూరిపోసిందో ఆ తల్లి మహానుభావురాలు. అట్లాంటి కొడుకుని కనడం ఛత్రపతి శివరాజుకి తన తల్లి కడుపులో పుట్టడం ఆయన అదృష్టం అయితే, అట్లాంటి కొడుకుని కనడం ఆ తల్లి అదృష్టము, మన భారతదేశ ప్రజల పుణ్యము. కాబట్టి హిందూ సోదరులకు, హిందూ మతానికి, హిందూ కులాలకు, భారతదేశానికి ఆయనదే కాదు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజే మనం కూడా పుట్టినాం. హిందూ ధర్మం పుట్టింది, హైందవ ధర్మం కూడా పుట్టింది. అనధికృతంగా హైందవ ధర్మాన్ని, మన హిందూ సాంప్రదాయాలని ఒంటికెక్కో పైకి లేపిన మహావీరుడు, ఒక మహానుభావుడు. ఆయన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటామంటే నేను కూడా ఇంకో పుణ్యం చేసుకుంటే కానీ ఈ హిందూ ఇది మన ఇండియాలో పుట్టను. ఏ జన్మ పుణ్యమో, ఏ జన్మలో చేసుకునే భాగ్యమో ఇది మన ఇండియాలో పుట్టాము మనము. నీకు కూడా గౌరవ రావచ్చు. రెండో రోజు కలుసుకునేటట్టు మాట్లాడుతున్నారు అని. రోజు కాకుండా అప్పుడప్పుడు అయినా కలుసుకున్నబ్బా. ఆయన చేసిన సేవలకు, ఆయన నిలబెట్టిన సనాతన ధర్మానికి, ఆయన నిలబెట్టిన మన హిందూ సాంప్రదాయాలకి రోజుకి ఒకసారి కలుసుకుంటే ఇబ్బంది ఏం లేదు. పెద్ద ఖర్చు కూడా లేదు కదా. ఇప్పుడు మనం ఎవరికైనా మాట్లాడుతున్నాము, అట్లనే మనుషులు కలుసుకుంటే పెద్ద ఖర్చు కూడా లేదు. ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చిన్న మాట అంటే ఏం చెప్దాంబా, చెప్పడానికి ఏం లేదు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన అమ్మవారికి అర్చన చేసి పూజ చేసిందే అమ్మవారు ఒక కత్తిని గిఫ్టిస్తారనమాట ప్రసన్నమయ్యి. ఆ కత్తి ఇప్పుడు ఛత్రపతి మహారాజు చేతుల్లో ఉంది. మన హిందూ ధర్మాన్ని కాకులాగా పొడుస్తునే మన హైందవ ధర్మాన్ని కాకులాగా పొడుస్తునే ఇది మొఘల్ సామ్రాజ్యానికి సవాలు విసిరి బెబ్బులిలాగా ఎదురొంగి పోరాడిన ముద్దుబిడ్డ. మన జూనియర్ శివాజీ ఎవరన్నా ఇప్పుడు పుట్టినారు అని మనం చెప్పుకోవాలంటే మన యోగి అని చెప్పుకోవచ్చు. ఆయన మన హిందూ ధర్మానికి గురించిన ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఆయన కన్నా పెద్ద స్థాయిలోకి వచ్చి
పెద్ద పదవిని చేపట్టినారంటే వేరే మతం ఉండదు భారతదేశంలో. హిందూ మతమే ఒక్కటే ఉంటుంది. కేఏపాల్ లాంటి వారే ఉక్కెలు పోసుకొని కేఏపాల్ లాంటి వారు ఇప్పుడు ఆయన ఒక జోకర్లాగా కనిపించచ్చు కేఏపాల్ మీకు. ఆయన సామాన్య వ్యక్తి కాదు. ఆయనే ఉక్కెలు పోసుకొని యోగి ప్రైమ్ మినిస్టర్ కాకూడదు. ఉంటే ఒక మతం ఉండదు, ఒక కులం ఉండదు. ఓన్లీ హైందవ ధర్మము, హిందూ మాత్రమే, హిందూ దేవాలయాలు మాత్రమే మిగులుతాయని చెప్పినా అంటే నాకు సామాన్య విషయం కాదు అది. ఇట్లాంటి వాళ్ళు పుట్టినే అనగలుగుతున్న మన హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాలను కాపాడే దానికి బాగుంటుంది. హ్యాపీ బర్త్డే ఛత్రపతి మహారాజ్. మీ హిందూగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. నేనే కాదు, ప్రతి ఒక్క హిందువు గర్వపడాల్సిన దినం ఇది. ఆయనే కాదు, హిందూ ధర్మమే ఇప్పుడు పుట్టింది, ఈరోజు పుట్టింది. మొఘల్స్ నుంచి మన దేవాలయాలను, మన ధర్మాన్ని కాపాడే ఒక గొప్ప శక్తి పుట్టిన రోజు ఇది. అమ్మవారే ఒక బాలుడి రూపంలో పుట్టి మన హైందవ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన దేవాలయాలను కాపాడి భారత పౌరుల చేతిలో అందించి ఆయన చనిపోయినారు. అట్లాంటి వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. జై భవానీ, జై ఛత్రపతి మహారాజ్.